నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలామందికి అంటే ఇల్లు కొనాలి అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు లేకుండా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఫామ్ హౌస్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తున్నాం. అయితే అసలు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయరాదా, చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, చేయకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సో ఇవన్నీ మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలామంది అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ మాత్రమే ఉండడం వల్ల ఇల్లు కొనే అంత లేనప్పుడు, ప్లాట్ కొనే అంత లేనప్పుడు ఫామ్ హౌస్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్. సో ఇట్లా ఫామ్ హౌస్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది మంచికి దారితీస్తుందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా డబ్బులు కోల్పోయే అవకాశం ఉందంటారా సార్? ఇది అన్ని టఫ్ క్వశ్చన్లు అడిగితే చెప్పడం కష్టం అమ్మా. రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. మీరు ఇచ్చిన కొద్దిగా టైంలో మొత్తం 10 సబ్జెక్టులు అడిగితే చాలా కష్టం. ఫిర్బీ ట్రై చేస్తాను, మంచి ఎక్సర్సైజ్ చేసినట్టున్నావు మంచి క్వశ్చన్లు అడగడానికి. అంటే సార్ మీలాంటి ఎక్స్పర్ట్ని మేము ముందు కూర్చోబెట్టినప్పుడు మరి చేయాలి కదా సార్. సో ఫస్ట్ ఇక్కడ జనాలకి తెలియాల్సిన పబ్లిక్ ఎవరైతే బయర్స్ ఉన్నారో, నేను అంతకుముందు మీ ఎపిసోడ్లో చెప్పాను, మన ఇన్వెస్ట్మెంట్ దేనికి చేయాలనుకుంటున్నాం, అది ఇంపార్టెంట్. చాలామందికి ఈ రోజులో ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్కి, ఫామ్ ప్లాట్కి, ఫామ్ ల్యాండ్కి తేడా తెలియదు, ఇంక్లూడింగ్ మీరు. అవును సార్. సో ఫస్ట్ అది తెలుసుకుందాం. పబ్లిక్ చాలామంది మోసపోతున్నారు. ఏంటంటే ఫామ్ ప్లాట్ కొనుక్కొని అది రెసిడెన్షియల్ ప్లాట్ అనుకుంటున్నారు. దానికి దీనికి తేడా ఏంటి? తేడా ఏంటంటే రెసిడెన్షియల్ ప్లాట్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. అవును సార్. G+2 పర్మిషన్ బట్టి. ఫామ్ ప్లాట్లో మీరు 10% మాత్రమే కట్టుకోవాలి. అంటే ఫామ్ హౌస్ అంటే అర్థం ఏంటి? మనం జనరల్గా అంతమంది ఎంజాయ్ చేయాలనుకుంటే భార్య పిల్లలతో, ఫ్యామిలీతో, అమ్మా నాన్నతో మనం ఒక రిసార్ట్కో, ఒక స్టార్ హోటల్కో, లేదా అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళేవాళ్ళం. అవునా? అవును సార్. ఇక్కడ అది కాకుండా సాఫ్ట్వేర్ 5 days వీక్ అయిపోయింది. 2 రోజులు ఖాళీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో ఫ్రైడే ఈవినింగ్ భార్య పిల్లలు వేసుకొని కార్ వేసుకొని వెళ్ళిపోతారు. ఒక ఫామ్ హౌస్, 1 ఎకరం ఫామ్ హౌస్ ఉందనుకోండి. ఎకరంలో కట్టుకుంటే మొక్కలు వేసుకుంటారు, కూరగాయలు పండించుకుంటారు, పళ్ళు పండించుకుంటారు, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది, లేకపోతే షటిల్ కోర్ట్ ఉంటుంది, ఏవో పెట్టుకుంటారు. వెళ్ళి వండుకొని వాళ్ళు పెంచుకున్న కూరగాయలతో వాళ్ళు వండుకొని తింటే ఆనందం వేరు. రైట్. సో అప్పుడు 1 BHK అంటారు. అంటే చిన్న స్టూడియో అపార్ట్మెంట్ ఇలాంటి రూమ్ కట్టి, అటాచ్డ్ టాయిలెట్ కట్టి ఇక్కడ మంచం వేస్తే అది అయిపోతుంది. ఆ రాత్రి పడుకోవడానికి సరిపోతుంది. అంటే టోటల్ ఎకరంలో ఒక 1 or 2 rooms 10% మాత్రం కట్టుకోవచ్చు. అర్థమైందా? అది ఫామ్ హౌస్ కాన్సెప్ట్. ఓకే. మరి ఓపెన్ ప్లాట్ అంటే ఓపెన్ ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు అనేది రెగ్యులర్ హౌస్. ఇప్పుడు శ్రీనగర్లో మీరు చూసుకుంటే ఇల్లు ఉన్నాయి. నేను బంజారా హిల్స్ ఉంటాయి, బంజారా హిల్స్లో ఇల్లులు ఉంటాయి. అంటే మొత్తం మేజర్ పోర్షన్లో కట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం 10% ఫామ్ హౌస్ అంటే కన్స్ట్రక్షన్ చేయలేము. పంట మాత్రం మొత్తం భూమికి చేసుకోవచ్చు. ఓకే. అంటే దానికి పర్టికులర్గా ఇంత చిన్న ఇల్లే కట్టుకోవడానికి ఉంటే మొత్తం ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి ఉండదు. గవర్నమెంట్ రూల్ అది. ఓకే. దాన్ని గుంటాస్లో అమ్మాలి. ఒక గుంటాకి 121 గజాలు. అవును సార్. ఇది ఫామ్ ప్లాట్. ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్. ఇప్పుడు ఏదో HMD పరిధిలో ఉంటే R1, R2, R3, R4 అంటాం రెసిడెన్షియల్. DCPలు అంటే ఓన్లీ ప్లాట్ ఉంటుంది. రెండిట్లో కూడా మనం పర్మిషన్ అప్లై చేసుకొని కట్టుకోవచ్చు. ఇక్కడ కట్టుకో, దీనికి HMD DTCP ఉండదు. ఇది కాకుండా భిన్నంగా ఫామ్ ల్యాండ్. ఫామ్ ల్యాండ్ అనేది పెద్ద సైజ్, ఎకరాల్లో కొనుక్కుంటాం. ప్లాట్ అనేది గజాల్లో ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్ గజాల్లో కొనుక్కుంటాం. ఫామ్ హౌస్ అనేది గుంటాస్లో కొనుక్కుంటాం. హౌస్ ఎవరు ప్లాట్ ఇస్తే తర్వాత మనం కట్టుకుంటాం. ఫామ్ ప్లాట్. ఫామ్ ల్యాండ్ అనేది ఎకరస్లో ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. చాలామంది ఏంటంటే ఫామ్ ప్లాట్ని ఓపెన్ ప్లాట్ రేటు కొనేసుకుంటారు. ఎప్పుడు కూడా ఫామ్ ప్లాట్ రేటు తక్కువ ఉంటుంది, సిటీకి దూరంగా ఉంటుంది. అవును సార్. సో ఓపెన్ ప్లాట్కి ఫామ్ ప్లాట్కి తేడా తెలియక తర్వాత నా దగ్గర చాలామంది వస్తారు లబోదిబ్బం అని. బిల్డర్ చెప్పలేదు, మీరు తెలుసుకోలేదు. ఫామ్ ప్లాట్ కొనేసి ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు. ఎట్లా ఇస్తారు? ఫామ్ ప్లాట్కి పర్మిషన్ ఇయ్యరు. ఇది తెలుసుకోవాల్సింది. సో రెండవ క్వశ్చన్ మీరు ఏమడిగారంటే ఫామ్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అవును సార్. నేను ఇదే డైలాగ్ చాలాసార్లు, మీరు ఒక బేకరీకి వెళ్ళి ఏ ఐటమ్ బాగుందంటే ఏమంటాడు? అన్ని ఐటమ్స్ బాగున్నాయి. 2 రోజులు ఉంటుంది, 1 రోజు ఉంటుంది, 3 రోజులు ఉంటాయి. అవునా? అన్ని ఐటమ్స్ బాగుంటాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే ఎందులో పెట్టుకున్నా పట్టింది బంగారం అవుతుంది. పట్టిందల్లా బంగారం అని సినిమా వచ్చింది చిన్నప్పుడు. ఇప్పుడు సో అన్ని ఇన్వెస్ట్మెంట్లు మంచివే. ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్.
అంటే ఇప్పుడు మీరు చెప్పారు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే యూత్ ముఖ్యంగా చెప్తున్నా నేను సార్ చూశాను చాలామంది ఫామ్ హౌసెస్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఏంటంటే రెంట్కి ఇస్తున్నారు. సో వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏంటంటే ఇట్లా మీరు చెప్పినట్టు వీకెండ్ టైమ్స్లో వీళ్ళు ఒక 15,000కో లేకపోతే 16,000కో వన్ డేకి సో అట్లా రెంట్కి ఇస్తున్నారు. సో ఇది కరెక్ట్ అంటారా మరి? డెఫినెట్గా ఇప్పుడు మనం రోజంతా సంవత్సరం అంతా ఉండం కదా, ఇది ఒక కాన్సెప్ట్, ఇది ఒక బిజినెస్ కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, రిసార్ట్స్లో మీరు ఒక ఇల్లు కొనుక్కోమంటారు 500 గజాలు పెట్టి, మంచి ఇల్లు కడతాడు, అదొక సబ్జెక్ట్. ఫామ్ హౌస్లో కూడా ఫామ్ హౌస్ కింద డెవలప్ చేసి ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, సెలబ్రిటీస్కి, సంగీతులకి ఇవన్నిటికి ఇస్తున్నారు. మీరు సంవత్సరం అంతా వాడుకోరు కదా, మీరు సంవత్సరానికి వెళ్తే 20 రోజులు, 10 రోజులు, 30 రోజులు, 40 రోజులు, మిగతా 300 రోజులు 400 ఖాళీగా ఉంటుంది కదా, 300 రోజులు. దీన్ని మీకు రెంట్కి తీసుకొని మీకు కొంత ఇన్కమ్ ఇచ్చి సగం ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే. సో జనరల్గా అయితే ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో ఇది ఒక రకమైన సెగ్మెంట్. ఎక్కువ వాళ్ళు రెంట్కి వాళ్ళు వాడుకొని తర్వాత తాళం వేసుకొని వెళ్ళిపోతారు. లేదా ఒక వాచ్మెన్ భార్యని ఫ్యామిలీని పెట్టి ఆ మొక్కలని నీళ్ళు వేయాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ కొనుక ఏం అవసరం లేదు. ఫామ్ ప్లాట్ కొనుక్కుంటే మీకు కంపల్సరీ ఖర్చు పెట్టాలి డబ్బులు. మొక్కలు వేయాలి, మొక్కలు పాలు, నీరు, నారు అవన్నీ పోయాడు కదా, మొక్కలకి నీళ్ళు అయిపోతే చనిపోతాయి, ఎక్స్పైర్ అయిపోతాయి. సో అక్కడ ఒక మనిషి ఫ్యామిలీ ఉండి వాళ్ళు ఇల్లు తుడుచుకొని మొక్కలు వచ్చిన కట్ చేసుకొని షేప్ చేసుకొని పిచ్చి మొక్కలు తీసి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫామ్ ప్లాట్ అంటే ఒక ప్యాషన్, ఒక లగ్జరీ, ఒక కోరిక ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కోసం ఆలోచించారు. రిటర్న్స్ కోసం ఆలోచించాడు, ఎంజాయ్ చేయలేడు. ఇది మీకు ఏది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటే రెండు ఏదో ఒకటే వస్తుంది. అంటే మీరు చెప్తుంది ఏంటంటే ఫామ్ ప్లాట్ అందులో పెడితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కానీ రిటర్న్స్ అనేవి కొంచెం లేక వస్తాయని చెప్తున్నారు. డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు కదా, మీ పర్పస్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు అదే బయట హోటల్లో వచ్చి ఉంటే రోజు 10,000 కట్టాలి కృష్ణాపురాయలో, ఇక్కడ 10,000 కట్టక్కర్లేదుగా. ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసినా పెరుగుతుంది, ఫామ్ ప్లాట్ కూడా పెరుగుతుంది. జనరల్గా ఫామ్ ప్లాట్ ఏంటంటే మెయిన్ సిటీకి చాలా దూరంగా ఉంటాయి, 50 నుండి 100 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. సో అది వెళ్ళినప్పుడు రేట్లు ఆటోమేటిక్గా తక్కువ ఉంటాయి. అక్కడ కన్స్ట్రక్షన్ అలౌడ్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 3,000 నుండి 5,000 పర్ ఇది గజాలకు అనుకుంటే, లేకపోతే ఎకరానికి 50 లక్షలు, కోటి రూపాయల్లో కూడా తిరిగిపోతున్నాయి. కోకాపేటలో 100 కోట్లు అంట, మరి ఎకరానికి కోటి ఎట్లా, అక్కడ 100 కోట్లు అయితే ఇక్కడ అంటే ఎక్కడికో కోకాపేట సిటీలో ఉంది, బట్ ఫామ్ ల్యాండ్ అనేది ఎక్కడ 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో అది కూడా మెయిన్ రోడ్కి చాలా దూరం. నేను మొన్న ఒక సినిమా యాక్టర్ 2 డైరెక్టర్స్ కొనుక్కున్నారు, 5 ఎకరాలని 11 కోట్లు కొన్నారు. సిటీకి 100 కిలోమీటర్ దూరం, మెయిన్ రోడ్కి 25 కిలోమీటర్ దూరం, 11 కోట్లు సింగిల్ షాట్లో కొనేసారు. మంచి ఫేమస్ డైరెక్టర్స్, పేర్లు చెప్పలేం కానీ వాళ్ళ కోరిక అది. అంటే ఫామ్ హౌస్ డెవలప్ చేస్తారు, దాని మీద అలా 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడతారు కన్స్ట్రక్షన్కి. సో ఇలాంటి డీల్స్ కూడా జరుగుతాయి. సో రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ బెటరే. ఫామ్ లాండ్స్లో పెట్టుకున్నా పెరుగుతుంది, ఓపెన్ ప్లాట్స్లో పెట్టుకున్నా పెరుగుతుంది, అట్లనే కమర్షియల్ బిల్డింగ్లో కలుస్తుంది, విల్లాస్లో పెరుగుతుంది. అయితే పెరుగుదలలో తేడా ఉంటుంది కొంచెం, అంటే అటు ఇటుగా సంవత్సరాల. ఫామ్ హౌస్, ఫామ్ ప్లాట్ అనేది ఎంజాయ్మెంట్ చేసుకుంటాం, మన పర్పస్ సాల్వ్ అవుతుంది, కొద్దిగా లాంగ్ టర్మ్లో ఉంటుంది, పెరుగుతుంది. కానీ ఇక్కడ రెసిడెన్షియల్ మెయిన్ రోడ్ సైడ్ ఉన్న ప్లాట్ అంత స్పీడ్గా పెరగదు. సో మనకి ఇన్వెస్ట్ ఫామ్ ప్లాట్ ఏంటి, మీకు 10 లక్షలు 20 లక్షలు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడో ప్రకాశం డిస్ట్రిక్ట్ జిల్లా అంటారు, దాంట్లో గంధం చెట్లు వేసిన మొక్కలు అమ్ముతున్నారు, ఎకరం 30-35 లక్షల పైన అంటున్నారు మీరు. దానికి 3 కోట్లు 4 కోట్లు ఇస్తూ ఉంటున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత. గంధం మొక్కలు వేసి దాన్ని పెంచి దాని మీద వచ్చే ఇన్కమ్ని 50-50 అంటున్నారు. ఆ కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు మనకి 350 కిలోమీటర్ దూరం, ఆ కాన్సెప్ట్ వేరు. ఏమి వేయకుండా ఉట్టు ప్లాట్ కొనుక్కుంటే షాద్నగర్లో 50 కిలోమీటర్, అది కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు డబుల్ అవుతుంది. సో ఇది మన పరిస్థితి. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి 5 కూతుర్లు ఉన్నారు అనుకోండి, వీళ్ళగా డ్రెస్ వేస్తారు, చీర కట్టుకునే వాళ్ళు ఉంటారు, లంగావాణి వేసుకునే వాళ్ళు ఉంటారు, ప్యాంటు వేసుకునే వాళ్ళు ఉంటారు. అందరు తండ్రి తల్లి ఒకటే, బట్ మీరు పెరిగిన వాతావరణం వేరు. సో మీ కోరిక, మీ ఇంట్రెస్ట్ వేరు, మీ చెల్లి కోరిక వేరు, మీ అక్క కోరిక వేరు, అవునా? అట్లా ఇన్వెస్టర్లు కూడా అంతే రకాలు. నా ఇన్వెస్ట్మెంట్ నా వేరే ఉంటుంది, నీ థాట్ వేరు ఉంటుంది, ఆయన థాట్ వేరు ఉంటుంది. సో మన అభిరుచులకి, మన కోరికలకి, మన ఎఫోర్డబిలిటీ బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. సో అన్ని ప్లేస్లో కూడా పెరిగే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు కనుక ఫామ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే సార్ చాలా క్లుప్తంగా వివరించారు కదా. సో నెక్స్ట్ టైం మీరు ఫామ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.